నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్తులతో నిర్మల్ జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. నిన్నటి నుంచి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దిలావర్పూర్ గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. దిలావర్పూర్ గ్రామస్తుల నిరసనలతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం పోలీసు వాహనంపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. నిన్న 5 గంటల పాటు ఆర్డీఓను నిర్బంధించారు గ్రామస్తులు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో గ్రామస్తుల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన చేపడుతున్న పరిస్థితి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విఘ్నేష్ చెప్పండి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించి 2 రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అట్టుడుకుతోంది, ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది అఫీషియల్ ప్రకటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పి కలెక్టర్ చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్యాక్టరీ పనులు నిలిపివేసి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారి చూడొచ్చు మనం 2 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు ఇప్పుడు ఒకసారిగా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు, గ్రామస్తులు, 4 గ్రామాల ప్రజలు కూడా నిన్న నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నారు. మరి కొద్దిసేపు క్రితమే ఏదైతే బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. దిలావర్పూర్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి జనావాసాలకు దూరంగా తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికీ గతంలోనే అధికారులతో చర్చించడం జరిగింది. ఎవరు కూడా రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందకూడదని చెప్పి ఈ విషయంలో రైతులు, గ్రామస్తులు ఏ విధంగా డిమాండ్ చేస్తే ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా బీజేపీ శాసనసభ పక్ష నేత కూడా స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులంతా కూడా కళ్యాణి హైవే మీద అయితే కూర్చున్నారు. వంట వరకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం రైతులకు చెప్పే రైతులతో దిలావర్పూర్ రైతులతో, గ్రామస్తులతో మాట్లాడారు కాబట్టి ఆందోళనలు ఉపసంహరించుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అంటే పూర్తి స్థాయిలో హామీ లభించింది కాబట్టి ఇప్పుడు రైతులు, ఆ గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉన్నాయి. ఇంకా చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు కార్యాచరణ మనం ప్రకటిస్తారా, పూర్తి స్థాయిలో హామీ దొరికినట్లు అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది అక్కడ అయితే. థ్యాంక్ యూ విఘ్నేష్.